ఒకసారి ఒక చాలా పెద్ద ఇంజనీరు పని ఉండి పల్లెటూరు వస్తాడు. అతను పల్లెటూరులో తన పనంతా చూసుకుని నడిచి వస్తూ చాలా అలసిపోయి ఒక మర్రి చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కొంచెంసేపు అక్కడ బండ ఉంటే దాని మీద కూర్చుంటాడు. కూర్చుని అతను విశ్రాంతి తీసుకుంటూ పైకి చూస్తే ఆ మర్రి చెట్టుకి చిన్న చిన్న మర్రికాయలు ఉంటాయి. అతను ఎదురుగా చూసేసరికి అక్కడ ఒక గుమ్మడి పాదు ఉంటుంది. ఆ గుమ్మడి తీగకేమో చాలా పెద్ద పెద్ద కాయలు కనిపిస్తాయి. వెంటనే ఇతను ఇంజనీర్ కదా అనుకుంటాడు, భగవంతుడికి అసలు రేషియో ప్రపోర్షన్స్ ఏమీ తెలియవు, ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో చిన్న చిన్న కాయలు పెట్టాడు, అలాగే ఆ గుమ్మడి చెట్టుకేమో పాదుకేమో పెద్ద పెద్ద కాయలు పెట్టాడు, ఇలా సృష్టించాడేంటి దేవుడు అనుకుంటాడు. అనుకుని అతను అలా కూర్చునేసరికి అతనికి చిన్న నిద్ర వస్తుంది. కొంచెం సేపు అతను విశ్రాంతి తీసుకుంటాడు. అతనికి మెలకు రాగానే చూసుకుంటే బోలెడన్ని మర్రికాయలు రాలి అతని బట్టల నిండా తల మీద అదంతా కూడా పడి ఉంటాయన్నమాట మర్రికాయలు. వెంటనే అతను అనుకుంటాడు, అమ్మో నిజంగా ఇన్ని కాయలు రాలాయి, ఈ మర్రి చెట్టుకు కనుక ఆ గుమ్మడికాయలు ఉంటే ఇక్కడ ఎన్నో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మనుషులు జంతువులు అన్నీ, అవి పడ్డాయంటే ఇంకేమన్నా ఉందా అసలు అని చెప్పేసి వెంటనే అనుకుంటాడనమాట. అసలు భగవంతుడు చాలా పెద్ద ఇంజనీరు, నేనేదో తెలివైన ఇంజనీర్ని అనుకున్నాను. అతను అందుకనే ఈ భూమి మీద ఏవి ఎలా సృష్టించాలో దేవుడికి తెలిసినట్టుగా మనకు అస్సలు తెలియవు అని అతను చాలా రియలైజ్ అవుతాడనమాట. చాలా చిన్న కథ. దేవుడికి అన్నీ తెలుసు, మనం చాలా నిమిత్త మాత్రులం. ఆయన ఇచ్చినవి తీసుకుని అనుభవించాలి అంతే. ధన్యవాదములు.